సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. డిసెంబర్ మాస సామాజిక పెన్షన్లు ఈ నెల 30 తేదీనే పంపిణీ చేయడం జరుగుతుందని టీడీపీ నాయకులు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని టీడీపీ నాయకులు గొర్రిపాటి గోపీచంద్ అన్నారు. అందులో భాగంగా సామాజిక పెన్షన్లు ప్రతి నెల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇవ్వడం జరుగుతుందన్నారు. డిసెంబర్ నెల 1వ తేదీ ఆదివారం రావడంతో ఆ నెల పెన్షన్ ఈ నెల 30వ తేదీ శనివారం నాడు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఏదో ఒక కారణంతో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ రద్దు చేయడం జరిగేదన్నారు. దానిని సవరిస్తూ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు మేలు చేయాలనే ఆలోచనతో ఏదన్నా కారణంతో ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా 3 నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్ తీసుకునే వెసులుబాటును కల్పించడం జరిగిందని ఆయన వివరించారు. అదేవిధంగా కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటు నమోదు గడువును డిసెంబర్ 5వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని అర్హులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల మాధవ, పివి ఫణికుమార్, భవిష్య తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్కు సంబంధించి పెన్షన్ 1వ తారీఖున ఆదివారం అవటం మూలంగా ఒక రోజు ముందుగా అంటే శనివారం నాడే పెన్షన్ ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా అందనాళ్ళు ఉంటే కొద్దో గొప్ప మిగిలిపోతే మళ్ళీ సోమవారం నాడు కూడా ఇస్తారు. దయచేసి ఇది గమనించాలి. రెండోది ఏంటంటే గతంలో ఒక నెల తీసుకోకపోతే డబ్బులు మురిగిపోయాయి. అంటే ఎట్లా ఎగ్గొట్టాలా అని చూస్తుండేవాళ్ళు. మరి ఇప్పుడు అట్లా కాకుండా 3 నెలలు వరకు దానికి అంటే ఇతరత్ర పనుల మీద ఏదైనా పక్క రాష్ట్రాలకో ఇంకో చాటుకో లేకపోతే ఏదన్నా పనుల మీద వెళ్ళినట్లయితే వాళ్ళకేం కంగారు లేదు. 3 మాసాలది కలిపి 3వ మాసంలో ఇచ్చేస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిగా అందరికీ కోరుకుంటూ మరి ఇంకొక పెన్షనర్లకు శుభవార్త ఏంటంటే గతంలో ఎవరైనటువంటి వ్యక్తి మరణిస్తే ఇమ్మీడియట్గా అతనికి వచ్చే పెన్షన్ అతని భార్యకి నెక్స్ట్ మంత్లోనే ఇచ్చేస్తారు. గతంలో ఎట్లా ఉండేదంటే మళ్ళీ ఈవిడ అప్లై చేసుకోవటం, సైట్ ఓపెన్ అవ్వలేదంటాం, దాన్ని తాత్సారం చేయటం, ఇట్లా వివిధ కారణాలతో ఆపేసేవాళ్ళు. ఏ వ్యక్తి మరణించినా విడో పెన్షన్ ఆటోమేటిక్గా భార్యకి. ప్రభుత్వంలో ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోయినా 3 నెలలది కలిపి 3 నెలలకు ఒకసారి కూడా పెన్షన్ తీసుకోవచ్చు. 3 నెలల్లో తీసుకోకపోతే తర్వాత ఆ పెన్షన్ రద్దు చేస్తారు. మరి గతంలోకి ఇప్పటికీ పెన్షన్లో ఎంత మార్పు వచ్చిందో ప్రజలు గమనించాలి. అదే పెన్షనర్లో భర్త చనిపోతే ఇమీడియట్గా వచ్చే నెలలో మరి భార్య కూడా విడో పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు గారు రూపకాలు పనిచేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో విడో పెన్షన్ పెట్టుకోవాలంటే మరి ఏళ్ల తరబడి నెలల తరబడి అప్లికేషన్ పెట్టి తిరగాల్సి వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితి అనేది పెన్షనర్లు లేదు. మరి డిసెంబర్ నెల పెన్షను ఆదివారం రావడంతో 1వ తారీఖున ఆదివారం రావడంతో మరి 30వ తారీఖునే పెన్షన్ ఇచ్చేస్తున్నారు. ఇవాళ విడో పెన్షన్లు కానివ్వండి, ఏ పెన్షన్లు అయినా పెంచిన ఘనత 200 రూపాయల నుంచి 2000 రూపాయలు, 2000 రూపాయల నుంచి 4000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు గారిది, కూటమి ప్రభుత్వానికి. ఇవాళ పెన్షన్ల మీద అవాట్లు చవాట్లు పేలే వైసీపీ పాలకులు ఏమైపోయారు? పెన్షన్ల మీద సమాధానం చెప్పండి, మీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే. అంతేగాని కళ్ళబొల్లి మాటలతో. మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అనేది ఎంతో గొప్పదని రుజువు అవడానికి మరి భర్త చనిపోగానే భార్యకి పెన్షన్ వెసులుబాటు కనిపించిన ఘనత ఆయనకే దక్కుద్ది. అలాగే 2000 పెన్షన్ని 4000 చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజల కోసమే ఆలోచించే మనిషి, నిరంతరం కూడా ఆయన ప్రజల్లో తిరిగే మనిషి అనేదానికి రుజువైంది. మన వరదలు వచ్చినప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా విజయవాడకి మరి ఇవన్నీ ఘనతలు ఆయనకే దక్కుతాయి. రైతులు ప్రభుత్వానికి ధాన్యం తోలిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. పామర్రు మండలంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విస్తృతంగా పర్యటించారు. మండలంలోని కనుమూరు, కురుమద్దాలి, పెదమద్దాలి, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాల వద్ద రోడ్లపైన ధాన్యం రాష్ట్రాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక అలాగే ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని 24% తేమ ఉన్న వడ్లను 5 కిలోల నష్టానికి కొనుగోలు చేయమని ఆదేశించామని, ప్రతి ఒక్క రైతు ప్రభుత్వానికే ధాన్యాన్ని తోలుకోవాలని, దళారులను నమ్మి నష్టపోవద్దని సూచించారు. అలాగే వడ్లు తోలిన 24 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. అలాగే ట్రాన్స్పోర్ట్ మందకొడిగా ఉందని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని, రవాణా సదుపాయాన్ని వేగం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్, ఆర్టీఓ
హేలా షెరోన్, సప్లైస్ జిల్లా మేనేజర్ డి సృజన, బిఎస్ఓ పార్వతి, ఎంఆర్ఓ రవికాంత్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతులకు ఒక భరోసా నింపడానికి కోసం ప్రత్యేకంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతులకు ఒక వెసులుబాటు కల్పించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ రైస్ మిల్కైనా వాళ్ళు సరుకు తోలుకునే విధంగా కష్టపడి పండించిన ధాన్యానికి వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వానికి అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం. అందులో ముఖ్యమైన సంస్కరణలు మేము తీసుకొచ్చింది ఏంటంటే, మొట్టమొదటిది రైతు ఏ మిల్లుకైనా తీసుకెళ్ళి తన సరుకును అమ్మవచ్చు. రెండోది, స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో తేమ శాతం గతంలో మేము 17 అని నిర్ధారించాం. కానీ తుఫాను వస్తున్న కారణంగా ఒక అలజడి వాతావరణం సృష్టించారు కాబట్టి ఖచ్చితంగా 24-25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయమని అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మిల్లర్లకు కూడా బ్యాంక్ గ్యారెంటీలు చాలామంది కట్టలేదు, వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి 1:2 రేషియో చొప్పున మిల్లర్లు కూడా అవకాశం కల్పించాం. స్థానికంగా ఉన్న అధికారులు నిన్న 600 మెట్రిక్ టన్నులు ఇక్కడ పామర్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా 600 మెట్రిక్ టన్నులు చేస్తే ఈరోజు 1000 మెట్రిక్ టన్నుల వరకు సిద్ధమయ్యాం. దానికి కావాల్సిన రవాణా సదుపాయాలు కూడా లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, అక్కడ కూడా ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చాం. ఎందుకంటే ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది కాబట్టి జీపీఎస్ లేకపోయినా కూడా ఈ ట్రాక్టర్లు లారీలని ఉపయోగించుకుని స్థానికంగా ఉన్న దగ్గరలో ఉన్న మిల్లు, అదేవిధంగా జిల్లా దాటి వెళ్లాల్సిన అవసరం ఉన్నా కూడా, అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా జిల్లా దాటి వెళ్ళి కూడా వాళ్ళు అందించవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక కార్యక్రమం రైతుల కోసం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు నిజాయితీగా, పారదర్శకంగా, ఎప్పుడు లేని విధంగా 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి నిధులు మేము చెల్లించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎవరు ఆధారపడవసరం లేదు. వాతావరణం కూడా ఖచ్చితంగా నా అభిప్రాయం కొంచెం మారబోతుంది, ఇబ్బంది ఉండదు. ధైర్యంగా మీరు కోతలు చేసుకున్న తర్వాత స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో మీరు అధికార యంత్రాంగాన్ని మీకు అప్పచెప్తే మీకు మంచి రేటు, దళారులు కాకుండా దయచేసి ప్రభుత్వానికి మీరు ఒకేసారి ఒత్తిడితోటి 3 రోజులకి పరిమితం అవుతుంది. సో ఈ 3 రోజుల్లో ఇన్ని సౌకర్యాలు మేము తీసుకొచ్చి రైతుకు అందుబాటులో ఉండే విధంగా అధికార యంత్రాంగం రాత్రి పగలు పనిచేసి, అదేవిధంగా లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, వీళ్ళందరినీ సమకూర్చుకుని ఎక్కడ పొరపాటు లేకుండా అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి దయచేసి కొంచెం ఓపికగా ఉండండి. ప్రక్రియలో ఎక్కడ కూడా ఇబ్బంది ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. రైతులందరికీ భరోసా ఇస్తున్నాం. ఏ విధంగా మేము వాట్సాప్ మెసేజ్లు ఏర్పాటు చేసామో దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. 100% ప్రతి గింజ కొనే విధంగా, ప్రతి బస్తా కొనుగోలు చేసే విధంగా, రైతుకి అండగా నిలబడే విధంగా మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది తప్ప ఎవరిని మేము ఇబ్బంది పెట్టే విధంగా ముందుకెళ్తాం. అవునండి, వచ్చామండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే తుఫాను ప్రభావిత జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో 24% వరకు తేమ శాతం ఉన్నా కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి ధాన్యం కొనుగోలు చేయమని అధికార యంత్రాంగం అందరికీ కూడా మేము అప్రమత్తం చేశాం. గన్నీస్ నిన్న పంపించాం, ఇవాళ కూడా పంపించాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలానికి ఎన్ని కావాలో చూసుకుని దాని ప్రకారంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము వేల సంఖ్యలో మేము గోతాలు కూడా తరలించడం జరుగుతుంది. 13,000 మచిలీపట్నం నగర అభివృద్ధిలో పోర్టు అభివృద్ధిలో మూడ పాత్ర గణనీయమైందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా మట్టా ప్రసాద్ జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ముడా వైస్ చైర్మన్ మరియు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సమక్షంలో ముడా చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ముడా చైర్మన్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల మచిలీపట్నం నగర అభివృద్ధిలో పోర్టు అభివృద్ధిలో ముడా పాత్ర గణనీయమైందని, చేపట్టిన పదవి బాధ్యతగా నిర్వర్తించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు మాట్లాడుతూ బందరు పోర్టు అభివృద్ధి ద్వారా జిల్లా రూపురేఖలే మారనున్నాయని, జిల్లా అభివృద్ధిలో ముడా ప్రధాన పాత్ర వహిస్తుందని అన్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పెడన గుడివాడ ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, వెనిగండ్ల రాము, కూటమి పార్టీల రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముడా చైర్మన్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో, కూటమి నాయకుల అండతో ముడా చైర్మన్ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని, బందరు పోర్టు అభివృద్ధి ద్వారా జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని అన్నారు. కూటమి పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ కూడా కలంకారీ
బీచ్ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చెందాలని, ఒక పర్యాటక రంగంగా దాన్ని తీర్చిదిద్దాలని, తద్వారా బయట నుంచి సందర్శకులను ఆకర్షించి ఈ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ పెంచాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. అంటే ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ తో ఒకవైపు కష్టపడి పనిచేయడం వల్ల వారిని గుర్తించి ఈ రోజున అత్యున్నతమైన కూడా పదవిని చైర్మన్గా ఇవ్వడం జరిగింది. కూడా పరిధిలో 12 మండలాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో అయితే కూడా పరిధి లేకపోతే విజయవాడ కార్పొరేషన్ పరిధి ఈ రెండింటిలో ఉంటాయి. ఇప్పుడు వరకు కూడా యొక్క బాధ్యత ఏంటంటే మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి కావాల్సిన భూముల్లో కూడా కూడా ద్వారానే సేకరించడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్తులో డెవలప్ అవుతుంది. మచిలీపట్నం పోర్టు వల్ల కృష్ణా జిల్లా రూపురేఖలు మారబోతా ఉన్నాయి. అందులో ప్రధానమైన పాత్ర వహించేది కూడా ఆ ముడా చైర్మన్గా మరి దాన్ని కూడా పోర్టులో వినియోగం చేయాలి, వీళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. ఆ సమయోచితంగా ఎంతవరకు మాట్లాడాలో ఎలా అందరికీ వస్తా అందరికీ చిన్న వయసులో మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నాడు. తప్పకుండా కష్టపడి పనిచేస్తే తప్పకుండా పదవులు అయ్యే అవసరానికి ఇక్కడ సత్యకుమార్ యాదవ్ గారు, ప్రతాపరావు గారు వెళ్తాం. వాళ్ళు కష్టపడి పార్టీ నిబంధనలతో పనిచేశారు. అందుకని వాళ్ళకి ఆ పదవులు తగ్గి తప్పకుండా మంచి 10 మందికి మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరూ ప్రశాంతంతో బతుకుతున్నారు. అభివృద్ధి భారతీయ జనతా పార్టీలో మాకు ఒక మాట నేర్పుతారు, మేము పదవులు తీసుకోం, మేము బాధ్యతలు తీసుకుంటాం. మా పార్టీ మా మీద అలాంటి ఆలోచన పద్ధతులే మాకు పెంపొందించింది. పెద్దలు సత్యకుమార్ గారు తెలియజేసినట్టుగా ఈ ప్రాంతం అత్యంత వివక్షకు గురైంది, అభివృద్ధికి లోనవ్వలేదు. ఏ ఉద్దేశంతో అయితే ఈ బాధ్యతకు అతి చిన్న వయసులో ఉన్న నన్ను గుర్తించి ఈ పదవిని అందించిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ఈ సభాముఖంగా మీరు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ బాధ్యత ఇచ్చారో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయరు. ఈ బాధ్యత పూర్తయి ఆఖరి రోజున ఇక్కడికి ఇవ్వడం వల్ల పార్టీకి ఎన్డీఏ కూటమికి మంచి పేరు వచ్చిందనే మంచి మాటతోనే ఈ పదవి. ఫెంగల్ తుఫాన్ వల్ల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న ఐఎండీ సమాచారంతో రైతులు పంటను కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండం ఫెంగల్ తుఫానుగా మారి ఈ నెల 29, 30వ తారీఖు తీరాన్ని తాకనుందని, దీని ప్రభావం వల్ల కృష్ణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న ఐఎండీ సమాచారం మేరకు రైతులు చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు. కూలీలతో కోత కోసి ఆరుదల అయ్యేంత వరకు వేచి ఉండే పరిస్థితి లేకపోవడంతో అందరూ వరి కోత యంత్రాలపై ఎగబట్టంతో ఒక్కసారిగా వాటి డిమాండ్ పెరగడంతో కోత యంత్రాలు తెచ్చిన దళారులు రైతులు దోచుకుంటున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రతి ఏటా గంటకు 2500 లేక 2600 కిరాయి తీసుకునే దళారులు ఈ తుఫాను ప్రభావంతో ఏకంగా 3100 నుండి 3500 వరకు వసూలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేట్లు ఈ విధంగా పెంచినప్పటికీ తమ చేతికి వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయం లేక ఆ రేట్లకే యంత్రాల ద్వారా పంట కోయించుకుంటున్నారు. ఇక వర్షాల నుండి రైతులు తమ పంటను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బంటుమిల్లి ఏవో శివరామకృష్ణ మాట్లాడుతూ రైతులు కోత మిషన్ ద్వారా కోసిన పంటను వెంటనే మిల్లర్లకు నిల్వ వేసుకునే రైతులు మార్కెట్ యార్డులో నిల్వ చేసుకునే సౌలభ్యం ఉందని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జీపీఎస్ ట్రాక్టర్స్ లేని వాహనాలతో కూడా ధాన్యం మిల్లర్లకు తరలించుకోవచ్చని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోత కోసిన వరి పనులను పంట చేలో ఉంచవద్దని, తుఫాను ప్రభావం వల్ల వర్షాలు కురిస్తే పనపై ఉన్న వరి మొలకెత్తుతుందని, దీంతో రైతులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. నా పేరు శివరామకృష్ణ అండి. నేను బండిమల్లి మండల అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. బండిమల్లి మండలంలో 1285 ఎకరాల వరకు వరి సాగు చేయడం జరిగింది. దీనిలో ఇప్పటివరకు సుమారుగా 40% వరకు హార్వెస్టింగ్ చేయడం జరిగింది. హార్వెస్టింగ్ చేసిన ధాన్యంలో ఇప్పటివరకు 39,500 మెట్రిక్ టన్స్ వరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ చేసి రైస్ మిల్కి పంపించడం జరిగింది.
ఇంకా దగ్గర దగ్గర సుమారుగా రైతుల దగ్గర 2500 మెట్రిక్ టన్స్ వరకు ఇంకా హార్వెస్టింగ్ చేసి రైతుల దగ్గర ఉంది. ఈ పెంగల్ తుఫాను ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి మనకు జల్లులు పడే అవకాశం ఉందని కాబట్టి మీ దగ్గర ఉన్న రైతులను అందరూ మీ దగ్గర ఉన్న ధాన్యం అంతా రైతులు అందరూ ఒక రైస్ మిల్స్కి తరలించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈరోజు నుంచి కలెక్టర్ గారి ఆదేశానుసారం GPS ట్రాకర్స్ లేని వెహికల్స్ ద్వారా కూడా మనకి ధాన్యం తరలించుకోవచ్చు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న వాహనాలలో ధాన్యాన్ని నింపి రైస్ సేవా కేంద్రం దగ్గరికి తీసుకొచ్చి ట్రక్ షీట్ జనరేట్ చేయించుకుని మీ రైస్ మిల్లు తరలించిన వల్ల అక్కడ దించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి GPS ట్రాకర్స్ లేని వెహికల్స్లో కూడా ధాన్యం తరలించుకోవచ్చు. ఈ రోజు నుంచి రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాము. అలాగే ఫ్రెష్గా ఉన్న వరిని మాత్రమే కోత కోసుకోవాలండి. ఇంకా వారం 10 రోజులు ఆగుతుంది అన్న రైతులు మాత్రం ఇప్పటికి కంగారు పడి కోత కొయ్యొద్దు. అలాగే ఏ రైతు కూడా కోత కోసి పొనని చేలో అలా పెట్టకండి. చినుకులు పడితే పొన పాడైపోద్ది, మొలకొచ్చేస్తుంది. కాబట్టి ఏ రైతు కూడా కోత కోసి చేలో పొనలుగా పెట్టవద్దు. మీ ధాన్యాన్ని కోసిన వెంబటనే సురక్షిత పొన తరలించుకోండి. మీకు గోడౌన్ కనుక కావాలనుకుంటే బంటిమిల్లి ఏఎంసీలో ఉన్న గోడౌన్ని మీరు ఉపయోగించుకోవచ్చండి. మ్యాక్సిమం మీ రైతులందరూ కూడా కోసిన ధాన్యాన్ని వెంబటనే మిల్లు తరలించుకోవడానికి చూడండి. దీనికి మాత్రం మేమందరం సహకరిస్తాం కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ వ్యవసాయ అధికారిని సంప్రదించండి. అలాగే మా వంటిమేల మండలంలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్యలు ఎత్తినా కానీ వ్యవసాయ అధికారికి కానీ తెలియజేసినట్టయితే ఏమైనా చర్యలు తీసుకుని మీ ధాన్యాన్ని వెంటనే మిల్లుకి వెళ్ళేలాగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన మోపిదేవిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన మోపిదేవిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ లక్ష్మీనాథ్ ఆధ్వర్యంలో CHO మేరీ భూషణం పర్యవేక్షణలో సిబ్బంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. హెల్త్ స్క్రీనింగ్ లో భాగంగా బీపీ, హెమోగ్లోబిన్, షుగర్, రక్త పరీక్షలతో పాటు ఎత్తు, బరువు, చెస్ట్ కొలతలు కొలిచారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో హెల్త్ కార్డు కేటాయించి దానిలో విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఆరోగ్య శాఖ సిబ్బంది నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో MLHPలు, ANMలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.